హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 20. ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాడు సురేష్. మంచి నిద్రలో ఉంటుంది శశి. శశిని నిద్ర లేపుతున్నాడు సురేష్. ఏంటి ఎక్స్ట్రా ఏం చేస్తున్నావు? ఈ టైంలో నన్నెందుకు లేపుతున్నావు అని అరుస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్లి జరిగిన తర్వాత అలవాట్లు మార్చుకోవాలి. పొద్దెక్కి చాలా సమయమైంది. లేచి పని చెయ్యాలి. పద అని అంటాడు. వాట్? నేను పని చేయటమా? నాకు పని చేయటం రాదు. అలాంటిది ఇక్కడ పని చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అంతగా నీకు కొవ్వు ఎక్కువైతే నువ్వే చేసుకో అని అంటుంది. నేను నీ భర్తని. అది నీకు ఏ కోశానా కూడా లేదు. ఒక ఇంటి ఇల్లాలుగా స్త్రీ పెళ్లి జరిగిన తర్వాత భర్తకి అనుగుణంగా నడుచుకోవాలి. కాబట్టి నేను చెప్పిన పనిని చేస్తేనే నీకు తిండి పెట్టడం జరుగుతుంది. లేకుంటే అక్కడ పశువుల పాకుంది కదా, అక్కడ ఉండాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అంటాడు సురేష్. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తిండి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఫోన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను అని బెదిరిస్తే బెదిరిపోయే అమ్మాయిని అంతకన్నా కాదు. ఎలా ఆర్డర్ పెడతావు? నీ ఫోన్ నీ దగ్గరుందా? ఒకసారి చూసుకో పొగరు అని అంటాడు. నిద్రమత్తులోనే పైకి లేచి తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది శశి. తన ఫోన్ ఎక్కడా కనిపించదు. సురేష్ చెయ్యి పట్టుకుని అడుగుతుంది. ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ వస్తువులు తాకడం ఎంతవరకు కరెక్ట్? ఆ విషయం కూడా తెలీదా? నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి అని అంటుంది శశి. ఇప్పుడు నువ్వు నా భార్యవి. నేను ఏమైనా చేసే హక్కు నాకుంది. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. బట్ నీ ఫోన్ ఎందుకు తీసుకున్నాను అంటే నీకు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదు. నా భార్య నాకు నచ్చినట్లు ఉండాలి. అలా నిన్ను మార్చాలి. నువ్వు నా భార్యవి కాబట్టి నీ ఫోన్ తీసుకునే హక్కు, అధికారం నాకు ఉన్నాయి. కాబట్టి ఇందులో తప్పు కూడా లేదు. ఏ చట్టం కూడా ఇది తప్పు అని చెప్పదు. అర్థమైందనుకుంటా. వెళ్ళి పని చూసుకో అని అంటాడు సురేష్. ఏంటి సైలెంట్గా ఉన్నావు అని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ ఏం మాట్లాడడం లేదు. ఉన్నదో మాట్లాడుతున్నాను. నువ్వే అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తున్నావు. పద, నీకు ఏ పని ఎలా చేయాలో క్లారిటీగా చెప్తాను అని తన చెయ్యి పట్టుకుని కిందికి వస్తాడు సురేష్. తన చేతికి ఒక చీపురు ఇచ్చి బయట ఊడవమని చెప్తాడు. నాకిల్లు ఊడవడమే రాదు. అలాంటిది నేనెలా చేస్తాను అని అంటుంది శశి. ఎవరికి పుట్టుకతోనే ఏది రాదు. నేర్చుకుంటేనే వస్తుంది. అలాగే తమరు కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటేనే అది అలవాటు అవుతుంది. కానీ ఊహని బెదిరిస్తాడు సురేష్. ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తుంది శశి. కానీ ఎవరు ఇంకా నిద్ర లేవక పోయేసరికి ఎలాగోలాగా ఊడవడం పూర్తి చేస్తుంది శశి. ఇప్పుడు అక్కడ నీళ్లు చల్లి కడుగు అని అంటాడు సురేష్. తను చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంది శశి. తన చేతిలో ముగ్గు పెట్టి ముగ్గు వేయమంటాడు. నాకు ముగ్గు వేయటం రాదు అని అంటుంది. అదే కదా నీతో తలనొప్పి. నేర్చుకుంటే ప్రతి ఒక్కటి వస్తుంది. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ పెట్టిస్తాను. అందులో ముగ్గులు ఎలా వేయాలో చూసి ముగ్గు పెట్టు అని అంటాడు సురేష్. యూట్యూబ్లో చూసి ఒక చిన్న ముగ్గు వేస్తుంది శశి. ఆ రోజుకి వంటింట్లో సింక్లో ఉన్న అంట్ల వైపు చూపిస్తాడు. వాటి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది శశి. అసలు వీడేం చేస్తున్నాడు? పొద్దు పొద్దుటే పెళ్ళాన్ని తెగ తిప్పేస్తున్నాడు అని అనుకుని వంటగదిలోకి వస్తుంది అనసూయమ్మ. ఏంటి సురేష్ అలా చెప్తున్నావు? ఆ అమ్మాయి గారాబంగా పెరిగింది. ఈ పనులు రావు కదా, అలాంటిది పని చేయమంటే ఎలా చేస్తుంది అని అడుగుతుంది అనసూయమ్మ. ఏంటే ముసలి, నిన్నెవరైనా ఇక్కడికి రమ్మని పిలిచారా? నువ్వు తన మీద సానుభూతి చూపిస్తున్నావా? లేకుంటే తన బదులు నువ్వు వచ్చి చేస్తావా అని అంటాడు సురేష్. అది కాదురా మనవడా, నేను చెప్పేది కాస్త ఆలోచించు అని అంటుంది. ఆలోచించాను. అది పని చేయలేదు అనుకుంటే దాని బదులు నువ్వు చేయాల్సి వస్తుంది. రెండింట్లో ఏది ఎవరు చేస్తారో డిసైడ్ అవ్వండి అని అంటాడు కోపంగా సురేష్. వీడికి పొద్దు పొద్దున్నే ఏమైందబ్బా, రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదా ఏంటి? అందరి మీద ఇలా అరుస్తున్నాడు అని అనుకుని మౌనంగా ఉంటుంది అనసూయమ్మ. చెప్పు, పని చేస్తావా లేదా అని అంటాడు. ఈ వయసులో నేనేం పని చేస్తానులే అని మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అనసూయమ్మ. ఏంటి బామ్మ, నాకేదో హెల్ప్ చేస్తుందని అనుకుంటే ఆవిడ కూడా ఇలా జారుకుంటుంది. ఇప్పుడు నేను ఈ అంట్లు మొత్తం కడగాల అని ఏడుస్తూ కడగడం మొదలు పెడుతుంది శశి. అవి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఒక స్ట్రాంగ్గా కాఫీ తీసుకుంట్రా, తేడా వచ్చిందనుకో తాట తీస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు సురేష్. ఏడుస్తూ అంట్లు కడగడం పూర్తి చేస్తుంది. అత్తగారు కాఫీ చేసి తన చేతికి ఇస్తుంది. కాఫీ టేస్ట్ చేసిన తర్వాత నేను నీకు ముందే చెప్పాను, కాఫీ నిన్ను చేసి తీసుకురమ్మన్నాను. పక్కన వాళ్ళు చేసేస్తే తీసుకురమ్మని చెప్పలేదు. ఇది మా అమ్మ చేతి కాఫీ. ఎప్పటి నుంచో కాఫీ తాగుతున్నాను. ఎవరు చేసింది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదా అని అంటాడు సురేష్.
ప్లీజ్ ఎక్స్ట్రా ఈ రోజుకు తాగే రేపు నేర్చుకుని కాఫీ పెట్టుకుని వస్తాను అని అంటుంది ఏడుమొహం పెట్టుకుని. శశి అది అలా రా దారికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అని ఆర్డర్ వేస్తాడు సురేష్. తను చెప్పినట్టు ఫ్రెష్ అయ్యి దేవుడి గదిలో పూజ చేసి వాళ్ళ అత్తగారు చెప్పినట్లు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. మాడిపోయిన దోశలు హాట్ బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వచ్చిన అందరూ ఆ టిఫిన్ చూసి ఆశ్చర్యపోతారు. ఆ దోశల వైపు చూసిన సురేష్కి పట్టలేని నవ్వొస్తుంది. అయినా కానీ బ్రేక్ఫాస్ట్ చేసి నేను పొలానికి వెళ్తున్నాను, భోజనం వండి పొలానికి తీసుకురా అని చెప్తాడు సురేష్. ఏంటత్తమ్మా ఆయన అలా బిహేవ్ చేస్తున్నారు అని అంటుంది శశి. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాడి మనసు వెన్నపూస, కానీ కోపం చాలా ఎక్కువ. నువ్వు అర్థం చేసుకుంటావని అని అనుకుంటున్నాను అని తన భార్య తనకి నచ్చినట్లు ఉండాలని సురేష్ అనుకుంటున్నాడు. చాలా ఎక్కువగా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. తన భార్య తనకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటున్నాడు. నువ్వు వాడిని అర్థం చేసుకుంటే బాగుంటుంది శశి అని అంటుంది అత్తగారు చంద్రం. ఇంట్లో అందరూ ఆ ఎక్స్ట్రాకి సపోర్ట్ చేసేవాళ్ళే, నాకెవరూ సపోర్ట్ చేయట్లేదని అనుకుంటుంది శశి. ఎలాగోలాగా అవస్థపడి వంట ప్రిపేర్ చేసి ఉప్పు కారాలు వేయవలసిన మోతాదు కంటే ఎక్కువ వేసి కావాలని క్యారియర్ పెడుతుంది శశి. సునీతను తీసుకుని పొలానికి బయలుదేరుతుంది. వెళ్తున్న వాళ్ళ వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంత అందమైన భార్య సురేష్కి దొరికింది కదా అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత కాస్త పొగరు పెరుగుతుంది శశికి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనే ఆ ఎక్స్ట్రా గాడికి నేను దొరికాను అని అర్థం చేసుకోవట్లేదు వాడు అని అనుకుంటుంది మనసులో శశి. కొంతమంది అమ్మాయిలు మాత్రం ఈర్ష్యతో శశి వైపు చూస్తూ ఉంటారు. వీళ్ళకి అసలు ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతుంది శశి. ఏం లేదులే వదిన, వీళ్ళంతా మా అన్నయ్యకు సైట్ కొట్టేవాళ్లే. మా అన్నయ్య మాత్రం ఎవరి వైపు చూసేవాడు కాదు, అసలు పెళ్లి చేసుకోరు అని అందరూ అనుకునేవారు. అలాంటిది నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు అంతే. ఇది ఫ్రెండ్స్, క్యారియర్స్ పెట్టిన తర్వాత సురేష్ భోజనం చేశాక ఏమంటాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి వచ్చే స్టోరీస్ అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.